ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్స్లో భాగంగా జూలై 9వ డేట్ నాడు జరిగినటువంటి షిఫ్ట్ 1, అదేవిధంగా షిఫ్ట్ 2, దాంతోపాటు షిఫ్ట్ 3, ఈ 3 షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జాగ్రత్తగా చూడండి. సో కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. లేట్ అయినా కూడా మీకు వీడియోస్ అయితే వస్తాయండి. కొంచెం సిగ్నల్ ఇష్యూస్ వల్ల, కొంచెం వెదర్ సపోర్ట్ చేయకపోవడం ద్వారా నేను కొంచెం లేట్గా చేయడం అయితే జరుగుతుంది ఇవి. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది, యాక్సెప్ట్ చేయండి. సో మనకు జూలై 9వ డేట్ నాడు జరిగినటువంటి షిఫ్ట్ 1 క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పీవీ సింధు వన్ విచ్ మెడల్ ఇన్ టోక్యో ఒలింపిక్స్. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు ఏం సాధించింది అంటే ఏ పథకాన్ని సాధించింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారన్నమాట. సో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రౌంజ్ మెడల్ని సాధించడం అయితే జరిగిందన్నమాట. సో మిగతా ఈ ఒకసారి చూడండి, ఇక్కడ ర్యాంక్ ఏది ఉంది ఏంటి అని చెప్పేసి మీరు ఇక్కడ ఒకసారి పాజ్ చేసి అయితే వీడియోని ఇక్కడ చదవండి, మీకు మొత్తం అర్థమవుతుంది. మన ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉండి ఈ ఒలింపిక్స్లో 48వ ర్యాంక్లో ఉండే. సో మన ఇండియాకి మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చినాయి? 7 మెడల్స్ వచ్చినాయి. 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రౌంజ్ అన్నట్టు. సో అందులో ఎవరెవరికి వచ్చిందని చెప్పేసి కింద ఇచ్చానో చూసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా చేయకపోవచ్చు, బట్ మీరు ఏంటంటే ఇక్కడ పాజ్ చేసి అయితే చదవండి, ఎందుకంటే ఫుల్ వీడియో అయితే అవుతుంది కాబట్టి కంపల్సరీ చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ రాజ్యాంగ సవరణ ప్రక్రియ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే దానికంటే ఒక ఆర్టికల్ ఉండాలి కదా. ఆ ఆర్టికల్ ఏది అంటే 368 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకి పాలిటీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. దీంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పండిత్ భీమ్సేన్ జోషి అనేటటువంటి పర్సన్ పద్మ విభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతనికి 2 ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి. ఒకటి పద్మ విభూషణ్ వచ్చేసి 1999లో వచ్చింది. అదేవిధంగా ఇతనికి భారతరత్న కూడా వచ్చింది, అది 2008లో వచ్చింది. సో మీకు నెక్స్ట్ స్టెప్లో ఇది ఇలా అడగవచ్చు, పండిత్ భీమ్సేన్ జోషి అనేటువంటి పర్సన్కి భారతరత్న ఏ సంవత్సరంలో వచ్చిందని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. అందుకే నేను మీకు ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఇట్లా చాలా చెప్తున్నాను. ఇది ఒకటే కాదు, ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు చెప్తున్నా కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా జాగ్రత్తగా నోట్స్ అన్నీ రాసుకొని పెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కెమికల్ నేమ్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో దీని కెమికల్ నేమ్ వచ్చేసి NH3 అండి. సో ఈ విధంగా మనకు కెమిస్ట్రీ నుంచి ఇలానే అడుగుతున్నాడు అండి. మనకు pH వాల్యూ అంటే pH నేమ్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా NH3 ఇట్లా ఇవి అడుగుతున్నాడు. సోడియం ఫార్ములా, ఇటువంటి ఫార్ములాసే అడుగుతున్నాడు అన్నట్టు. కొంచెం రెగ్యులర్గా వీటి మీద ఫోకస్ చేయండి. నేను చెప్పేటన్ని నీట్గా రాసుకున్నారంటే మీకు ఈ ఏరియా నుంచి కొంచెం కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టే సత్రియ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అన్నమాట. డ్యాన్సెస్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అస్సాంకు సంబంధించింది. మీరు నోట్స్ ఎట్లా రాసుకుంటారు అంటే ఇప్పుడు డ్యాన్స్ అడిగాడు, డ్యాన్స్కి సంబంధించి కూడా సపరేట్గా ఒక బాక్స్లో ఉన్నట్టు రాసుకోండి. అదేవిధంగా ఇంకే వేరేది ఏదో అడిగాడు, అలాంటిది కూడా సపరేట్గా రాసుకోండి. సో ఇట్లా ఫెస్టివల్ అడిగాడు, ఫెస్టివల్ సపరేట్గా రాసుకోండి. బుక్ అండ్ ఆథర్స్ అడిగారు, సపరేట్గా రాసుకోండి. ఇట్లా లైన్గా అట్లా రాసుకుంటేనే మీకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, అంటే గుర్తుంచుకోనికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ధేకి ఏ నోవెల్ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. హూ అమాంగ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ధేకి ఏ నోవెల్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఖుష్వంత్ సింగ్ అనేటటువంటి పర్సన్ ఈ యొక్క ధేకి ఏ నోవెల్ అనే పుస్తకాన్ని రాశాడు. అయితే ఇతను రాసింది ఒకటే పుస్తకం కాదు, కింద చూడండి ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ట్రైన్ టు పాకిస్తాన్ అని, అదేవిధంగా కర్మ అని, ద కంపెనీ ఆఫ్ ఉమెన్ అని, ఇట్లా రకరకాలుగా అడిగారు. సో మీకు నెక్స్ట్ షిఫ్ట్లో అడగచ్చు కర్మ అనేటటువంటి బుక్ను రాసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా అడగచ్చు. అందుకే మీరు ఈ ఖుష్వంత్ సింగ్ అనే పేరు గుర్తుంచుకోవడమే కాదు, అతను రాసినటువంటి బుక్స్ ఏవి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకే మీకు నెక్స్ట్ షిఫ్ట్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఎవరైతే ఉంటాయో మీరు వాటిని ట్యాకిల్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఫార్ములా పొటెన్షియల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి క్వశ్చన్ అంటే సంభావ్యత వ్యత్యాసం యొక్క సూత్రం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్. సో దీన్ని చూసుకున్నట్టయితే V = W/Q అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ మీద అయితే ఉంటుంది ఇది. అందుకే V = W/Q అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది అన్నమాట. సో మనకు కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసి 4 ఆర్టికల్స్ ఇస్తాడు. సో ఇందులో మనకు ఆర్థిక అత్యవసర అంటే ఫైనాన్స్ ఎమర్జెన్సీ ఉంటుంది కదా, సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది అని చెప్పేసి క్వశ్చన్. అయితే గుర్తుంచుకోండి, ఆర్టికల్ 360 అని చూసారా, ఆర్టికల్ 360 అనేది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడగచ్చు, ఆర్టికల్ 352 అంటే ఇది నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. అదేవిధంగా ఆర్టికల్ 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీకి సంబంధించింది అనమాట. ఇవి కూడా గుర్తుంచుకోండి, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ షిఫ్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయదగినటువంటి బిట్స్ అన్నమాట ఇవి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. 100% నెక్స్ట్ షిఫ్ట్లో ఖచ్చితంగా పడేటటువంటి బిట్ ఇది. ఇక్కడ విచ్ కంట్రీ వన్ ఐసీసీ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఇన్ 2021. సో మనకి 2021లో జరిగినటువంటి ఏదైతే T20 వరల్డ్ కప్ ఉందో అప్పుడు ఎవరు గెలిచారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో మీ అందరికి తెలిసే కదా, అప్పుడు ఆస్ట్రేలియా అయితే గెలిచింది. అయితే అప్పుడప్పుడు రన్నరప్ ఎవరు అని చెప్పేసి కూడా అడగచ్చు. రన్నరప్ వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. అదేవిధంగా T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. జాగ్రత్తగా గమనించాలి, మనకి ఏ సంవత్సరం క్వశ్చన్ అడుగుతుండో అని చెప్పేసి. మరి ఈ 2021లో ఎక్కడ జరిగింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనకు ఓమన్లో జరగడం అయితే జరిగిందనమాట. అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏమడగచ్చు, ఐసీసీ T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరు అని చెప్పేసి కూడా అడగచ్చు అనమాట. సో ఈ 2021లో ఎవరికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ డేవిడ్ వార్నర్ ఏ కంట్రీకి చెందినవాడు? ఆస్ట్రేలియాకి చెందినవాడు. అదేవిధంగా రీసెంట్గా డేవిడ్ వార్నర్కి సంబంధించినటువంటి మనకు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే డేవిడ్ వార్నర్ ప్రజెంట్ ఏ టీంలో ఉండడం జరిగింది? ఢిల్లీలో. అంతకుముందు ఏ టీంలో ఉండి? హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఎక్కడ? ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్తున్నాను. సో మీరు ఎవరైతే ప్రీవియస్గా వీడియో చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని చెప్పేసి. అందుకే నేను చేసేటటువంటి ఓల్డ్ వీడియోస్ కూడా చూస్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ రన్స్ అంటే అత్యధిక పరుగులు తీసినటువంటి పర్సన్ ఎవరు అని చూసుకున్నట్టయితే బాబర్ అజామ్ అన్నమాట. ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు? పాకిస్తాన్కి సంబంధించిన వాడు. అదేవిధంగా ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటి అంటే ఈ 2022లో ఐసీసీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు మీకు. ఎక్కడ జరుగుతుంది? ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 2024లో జరుగుతుంది. మరి 2024లో ఎప్పుడు జరుగుతుందని చూసుకున్నట్టయితే వెస్టిండీస్ అదేవిధంగా యూఎస్ఏలో అయితే జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, కంపల్సరీ గుర్తుంచుకోండి. ఏ రకంగా కూడా మీకు బిట్ పడవచ్చు, అందుకే ఈ బిట్స్ అన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మీరాబాయి చాను అయితే మీకు తెలిసిందే కదా, మనకు రీసెంట్గా జరిగినటువంటి ఒలింపిక్స్లో మన ఇండియాకి మెడల్ అయితే తీసుకొచ్చింది, సిల్వర్ మెడల్ని. అయితే ఈమె ఏ కేటగిరీలో ఈ యొక్క మెడల్ని సాధించింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈమె వచ్చేసి వెయిట్ లిఫ్టర్, ఓకేనా. వెయిట్ లిఫ్టర్ వచ్చేసి ఏ కేటగిరీ అంటే 49 kg విభాగంలో ఈమె పథకాన్ని సాధించడం అయితే జరిగిందనమాట. అయితే మీరాబాయి చాను ఏ మెడల్ని సాధించింది అని చెప్పేసి క్వశ్చన్ కొట్టవచ్చు. గుర్తుంచుకోండి, సిల్వర్ మెడల్ అన్నమాట, ఓకేనా. ఇక్కడ మాత్రం మీరు కొంచెం కూడా ఎక్కువగా తప్పుగా థింక్ చేయొద్దు, ఓకేనా. ఖచ్చితంగా ఇటువంటి బిట్స్ అని కరెక్ట్గా పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ మోర్ దెన్ 10,000 రన్స్? 10,000 రన్లకు పైగా తీసినటువంటి ఉమెన్ ఇండియా క్రికెట్ టీం ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అందరికీ తెలిసిందే మిథాలీ రాజ్, ఓకేనా. మిథాలీ రాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ లిక్విడ్ మెటల్ ఈజ్ ఆల్సో నో యాజ్ ద క్విక్ సిల్వర్? అయితే ఏ లిక్విడ్ని మనం క్విక్ సిల్వర్ అని చెప్పేసి పిలుస్తామని చెప్పేసి క్వశ్చన్ అనమాట. మీ అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను నేను, ఇది మెర్క్యూరీ, గుర్తుంచుకోండి, పాదరసం, ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనే బయోగ్రఫీ ఎవరిది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా గమనించండి, ఇది సౌరవ్ గంగూలీ. ఆల్రెడీ మనకు రీసెంట్గా జరిగినటువంటి షిఫ్ట్లో ఈ క్వశ్చన్ రిపీటెడ్ అయింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ముఖ్యమైనవి కాబట్టి వాటి గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి బయోగ్రఫీ యువరాజ్ సింగ్కి సంబంధించింది. అదేవిధంగా వై ఐఎమ్ అతిస్ట్ అనేది భగత్ సింగ్. దాంతోపాటు వెయిటింగ్ ఫర్ వీసా అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ వెయిటింగ్ ఫర్ వీసా అనేది మనకి ఇంతకుముందు అడిగిన బిట్టు, కంపల్సరీ మనకు నెక్స్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది నెల్సన్ మండేలా. దాంతోపాటు ఫ్రీడమ్ ఈజ్ ఎక్సైల్ అనేది దలై లామా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే శివకుమార్ శర్మ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 4 times చదివాను అనుకుంటా. 4-5 times ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, చాలాసార్లు రిపీట్ అయింది, గుర్తుంచుకోండి. అయితే ఇతను ఏ సంగీత వాయిద్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ శివకుమార్ శర్మ అనేటటువంటి పర్సన్. సో ఇతను సంతూర్ అనేటటువంటి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో దానికి సంబంధించింది. అయితే కింద
ఉల్తాస్ బాపన్ అని, అదేవిధంగా అభయ్ సాపూరి అని, భజన సాపూరి అని, అదేవిధంగా ఆర్ విశ్వేశ్వరం, అదేవిధంగా వర్ష అగర్వాల్, దాంతోపాటు తరుణ్ భట్టాచార్య. ఎవరైతే పేర్లు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంతూర్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్కు సంబంధించిన వాళ్ళు. సో మీకు నెక్స్ట్ బీట్లో ఈ శివకుమార్ కాకుండా వేరే వాళ్ళ పేరు కూడా అడగచ్చు, అందుకే ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. సో వీళ్ళందరూ కూడా సంతూర్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే అసఫోయిటిడా ఈజ్ అప్టైనెడ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? ఇంగువ ఏ మొక్క నుంచి లభిస్తుంది? ఇంగువ అనేది ఏ మొక్క నుంచి లభిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇది ఫెరులా ప్లాంట్స్ నుంచి అయితే మనకి ఇంగువ అయితే లభిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లతా మంగేష్కర్ అవార్డును ఏ రాష్ట్రం అందిస్తుంది? ఓకేనా, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లతా మంగేష్కర్ అనేటటువంటి అవార్డుని ఏ రాష్ట్రం ప్రదానం చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు 2 రాష్ట్రాలు ప్రదానం చేస్తాయి. సో ఇందులో మనకు ఆప్షన్స్లో ఏది ఇచ్చాడని చూసుకోవాలి. మహారాష్ట్ర ఇచ్చాడా, మధ్యప్రదేశ్ ఇచ్చాడని చెప్పేసి. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ చెప్పేసి 1984 నుంచి అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేసింది. మహారాష్ట్ర చూసుకున్నట్టయితే 1992 నుంచి ఒక అవార్డు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. అందుకే కన్ఫ్యూజ్ కావద్దు ఈ ఏరియాలో ఎట్లా వస్తుంది మనకి బిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మృణాలిని సారాభాయ్ బిలాంగ్స్ టు విచ్ డ్యాన్స్ ఫ్రమ్? ఈ యొక్క మృణాలిని సారాభాయ్ అనేటటువంటి వారు ఏ డ్యాన్స్కి సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఇది కూడా మనకు అడుగుతుండ్రు ఇట్లా కూడా. ఈమె భరతనాట్యం అదేవిధంగా కథాకళికి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట. ఈ యొక్క క్వశ్చన్ మనకు తర్వాత కూడా రిపీట్ అయింది, జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ మృణాలిని సారాభాయ్ అనేటటువంటి ఇతనికి ఈమెకు ఇక్కడ పద్మభూషణ్ వచ్చేసి 1992లో వచ్చింది. అదేవిధంగా పద్మశ్రీ వచ్చేసి 1965లో రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇలా కూడా అడగవచ్చు మీకు, మృణాలిని సారాభాయ్ అనేటటువంటి ఆమెకు 1965లో ఏ అవార్డు వచ్చింది అనొచ్చు, లేకపోతే పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అడగచ్చు. ఈ రకంగా కూడా మనకి క్వశ్చన్ తిప్పి అడగచ్చు. కాబట్టి నేను మీకు ఇంత డెప్త్గా అయితే చెప్తున్నాను. ఎందుకు ఈ ఏరియా నుంచి వచ్చిందంటే మీకు ఒక బిట్ కూడా అసలు మిస్ కావద్దు అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు July 9 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకు షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూసుకుందాం. ఈ యొక్క షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. సో మనం కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే రెడీ చేసాం. చాలామందికి తెలిసిందే, చాలామంది కూడా తీసుకొని చాలామంది చదువుతున్నారు. అయితే ఈ కరెంట్ అఫైర్ ఏరియా నుంచి సుమారుగా మనకు 5 నుంచి 6 క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా అయితే వస్తున్నాయండి. అయితే ఇంకా తీసుకోకపోతే కనుక, ఎవరైతే పీడిఎఫ్ ఇంకా తీసుకోకపోతే కనుక తొందరగా తీసుకుని అయితే చదువుకోండి. ఆల్రెడీ 90 రూపీస్ ఉన్నటువంటి పీడిఎఫ్ని మనం 50 రూపీస్కి ప్రజెంట్ ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. కాబట్టి వీలంత తొందరగా తీసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ అనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా అదే నెంబర్కి మీ యొక్క ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ని పంపించారంటే డిసెంబర్ నుండి జూన్ వరకు గల ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ మొత్తాన్ని మీకు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ 140 పేజెస్ ప్లస్ ఉంటుంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ సపరేట్గా అయితే మేము ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. సో ఇది చదివారంటే ఈ ఏరియా నుంచి, ఇదే ఎంటీఎస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి మీకు ఒక్క బిట్ అయితే మిస్ అయితే కాదండి, కరెంట్ అఫైర్ ఏరియా నుంచి. సో అందుకే ప్రతి ఒక్కరు తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు ఏమైనా ఎగ్జాంపుల్గా చూడాలి అనుకుంటే కనుక, ఏదైనా శాంపుల్ పీడిఎఫ్ చూడాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. ఒక నెలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అక్కడ ఉంటుంది. ఒకసారి తీసుకొని చదవండి. మీకు సాటిస్ఫై అనిపిస్తే తర్వాత తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మేము చాలా కష్టపడి రెడీ చేసాము. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలామంది అంటున్నారు. ఇందులో నుంచి మనకు చాలా రకాల బిట్స్ అయితే వస్తున్నాయి. ఇక షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ గురించి చూసుకున్నట్లయితే పండవని డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు పాండవని డ్యాన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే తీజన్ బాయి అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క పాండవని డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించి ఎన్ని రకాల క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి ఇక్కడ అసలు దిమ్మ తిరిగిపోతుంది అందరికీ. ఇక్కడ తమాస్ అనేటటువంటి పుస్తకాన్ని రాసినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్టయితే భీషణ్ షహ్ని అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నళిని అస్థానా అండ్ కమలిని అస్థానా రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్? చూడండి, ఇప్పుడే మనకు రిపీటెడ్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు అదే ఏరియా నుంచి. సో ఈ యొక్క నళిని అస్థానా అదేవిధంగా కమలిని అస్థానా అనేటటువంటి వాళ్ళు కథక్ అదేవిధంగా బనారస్ ఘరానాకు సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇన్ 2021?
ఏదైతే యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఉందో అందులో ఇండియా యొక్క స్థానం ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. మీకు ఇక్కడ చాలా రకాల పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ 2021లో మనకు యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది. అయితే ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే పోలాండ్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, పోలాండ్లో జరిగింది. అయితే ఇండియా యొక్క ర్యాంక్ ఎంత చూసుకున్నట్లయితే మొదటి ర్యాంక్ ఇండియాది అప్పుడు 2021 యూత్ వరల్డ్ బాక్సింగ్, జాగ్రత్తగా వినండి, యూత్, ఓకేనా, యూత్ వరల్డ్ బాక్సింగ్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత, ఫస్ట్ ర్యాంకు. అదేవిధంగా ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, 8 గోల్డ్లు వచ్చినాయి, అదేవిధంగా 3 బ్రౌన్లు రావడం అయితే జరిగిందనమాట. దేంట్లో, యూత్ వరల్డ్ ఒలింపిక్స్లో జరిగింది. అదేవిధంగా మీకు నెక్స్ట్ స్టెప్లో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి బిట్ ఏంటి అంటే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 గురించి కూడా మీకు అడగచ్చు. అయితే ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత ర్యాంక్ ఎంత అంటే 17వ స్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, ఒక బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది. మరి ఒక 2021 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ కండక్ట్ చేశారని చేసుకున్నట్టయితే ఇక్కడ సెర్బియాలో కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా యూత్ వరల్డ్ కప్ అదేవిధంగా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ని పోలాండ్లో, దాంతోపాటు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ని సెర్బియాలో కండక్ట్ అయితే చేశారు. అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్లో మొదటి స్థానంలో ఉంది ఏది అంటే క్యూబా, 3 గోల్డ్లు 2 బ్రౌన్స్లు అయితే వచ్చాయి. సో ఈ యొక్క 2023లో కూడా ఈ యొక్క వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ని కండక్ట్ చేస్తారు. మరి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడిగేస్తూ ఉజ్బెకిస్తాన్లో ఈ యొక్క వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ని కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు 2023లో. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు ఇన్ని బిట్స్ ఎవ్వరు చెప్పరు. సో నేను మీకు ఎంత డెప్త్గా చెప్తున్నా అంటే ఒక క్వశ్చన్ అడిగిండు అంటే ఆ ఏరియా నుంచి ఇంకా తిప్పి అడగచ్చు. వాడు ఎంత తిప్పి అడిగినా కూడా మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వద్దని చెప్పేసి నేను ఇంత డెప్త్గా ప్రతి సమాచారాన్ని తెలుసుకొని మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన ఛానల్ నుంచి మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉంటుంది. సో ఒక్కసారి మీరే ఆలోచించండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ మెటల్ మెల్ట్స్ ఎట్ ద రూమ్ టెంపరేచర్ ఫ్రమ్ 13th పీరియడ్. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే గిలీలియం అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జాగ్రత్తగా వినండి. కెలుచరన్ మహాపాత్ర ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్. మళ్ళీ ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది, చూసారా. ఈ యొక్క పేపర్లో డ్యాన్స్కి సంబంధించి ఇది 3వ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి, 3వ క్వశ్చన్ ఇది. సో ఇది దేనికి సంబంధించింది, ఒడిస్సీ డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట, గుర్తుంచుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ అమాంగ్ ఈస్ డిసీజ్ క్యాస్డ్ బై వైరస్ ఇన్ విచ్ లివర్ ఈజ్ స్వలెన్ బియాండ్ ఈజ్ యూజువల్ సైజ్ అన్నమాట. అంటే కాలేయం సాధారణంగా పరిమాణానికి మించి ఉబ్బుతుంది కదా. సో ఏ వైరస్ వల్ల ఉబ్బుతుంది, దానివల్ల వచ్చే వ్యాధి ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఒకవేళ ఉబ్బడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని చెప్పేసి హెపటైటిస్ వస్తుంది. మన కాలేయం అనేది దాని పరిణామం, దాని ఉన్న సైజు ఉంటుంది కదా, సైజు కంటే కొంచెం పెరిగింది అంటే దానివల్ల మనకు హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మన కాలేయం విషయంలో. అయితే హెపటైటిస్ A, B అదేవిధంగా C కేసెస్ లివర్ డ్యామేజ్, ఇది అనేది ఇంకా చాలా చాలా డేంజర్. అందుకే మన లివర్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మన ఆరోగ్యం అనేది అంత మంచి ఉంటుంది. అందుకే ఆల్కహాల్కి ఎంత దూరంగా ఉంటే మన లివర్ అనేది అంత బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏస్ అగెనిస్ట్ ఆడ్స్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ. ఈ యొక్క ఏస్ అగెనిస్ట్ ఆడ్స్ అనేటటువంటి ఆటోబయోగ్రఫీని ఎవరు రాశారు అంటే ఎవరి ఆటోబయోగ్రఫీ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. గుర్తుంచుకోండి, ఇది సానియా మిర్జాకి సంబంధించింది. అదేవిధంగా ఇది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు చెప్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు షిఫ్ట్ 1లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. టెస్ట్ ఆఫ్ లైఫ్ అనేది యువరాజ్ సింగ్ది. సో నేను ఎందుకు ఇలా రిపీట్ చేస్తున్నా అంటే మీరు 1-2 సార్లు చూస్తే మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అందుకే నేను మీకు రిపీట్గా చెప్తున్నాను. అదేవిధంగా ఏ షార్ట్ ఎట్ హిస్టరీ అనేటటువంటిది అభినవ్ బింద్రాది. ఆల్రెడీ అభినవ్ బింద్రాది చాలాసార్లు మనకి రిపీట్ అయింది. అదేవిధంగా ఈ అభినవ్ బింద్రాది మీరు ఎట్లా గుర్తుంచుకోవాలంటే ఈ అభినవ్ బింద్రా అనేటువంటి పర్సన్ ఒలింపిక్స్లో మన ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఏ విభాగంలో సాధించాడు, షూటింగ్ విభాగంలో సాధించాడు. అయితే ఇతని బయోగ్రఫీ ఏంటి, ఆటోబయోగ్రఫీ ఏంటి, ఏ షూట్ ఎట్ హిస్టరీ అంటే షూట్ ఉంది అంటే ఇతను షూట్ చేస్తాడు, ఇతని ఆటోబయోగ్రఫీ కూడా షూట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. అభినవ్ బింద్రాకి సంబంధించి ఇట్లా వచ్చిందంటే షూట్ అని చెప్పేసి ఈజీగా గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి ఆటోగ్రాఫ్ ఎవరిదంటే మిల్కా సింగ్. మిల్కా సింగ్ ఎవరు, రన్నరు అంటే పరిగెత్తుడు అంటే రేసరు. సో ఇతని పేరులోనే ఉంది రేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పేసి. రేస్ సంబంధించి పేరు వచ్చిందంటే మిల్కా సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 6 మచిన్ అని చెప్పేసి క్రిస్ గేల్. అదేవిధంగా కాంట్రోవర్సీలీ యువర్స్ అని చెప్పేసి షోయబ్ అఖ్తర్. అదేవిధంగా కపిల్ దేవ్ కూడా రాశాడు. దీని గురించి ఆల్రెడీ మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం అయితే జరిగింది. స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఒకసారి మీరు ఇక్కడ పాజ్ చేసుకొని అన్న 1-2 సార్లు చదవండి. చదివితేనే మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గురించి చూసుకున్నట్టయితే పద్మ సుబ్రహ్మణ్యం ఈజ్ రిలేటెడ్ టు భరతనాట్యం డ్యాన్స్.
అదేవిధంగా ఇతను పద్మశ్రీ అవార్డును ఏ సంవత్సరంలో పొందాడు అని చెప్పేసి క్వశ్చన్. అయితే ఇక్కడ గమనించండి, ఈ పద్మ సుబ్రహ్మణ్యం అనేటటువంటి పర్సన్ దేనికి రిలేటెడ్ అంట, భరతనాట్యానికి రిలేటెడ్. ఓకేనా, గుర్తుంచుకోండి, మీకు నెక్స్ట్ బిట్లో ఇది అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అని క్వశ్చన్. సో ఇతనికి పద్మశ్రీ అవార్డు చూసుకున్నట్టయితే 1981లో రావడం అయితే జరిగిందనమాట. అదే కాదు, ఇతనికి రకరకాల అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒకటి చూసుకున్నట్టయితే సంగీత్ నాటక అకాడమీ అవార్డు చూసుకున్నట్టయితే 1983లో వచ్చింది. పద్మభూషణ్ 2003లో వచ్చింది. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ అనమాట, గుర్తుంచుకోండి. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆథర్ ఆఫ్ బుక్ శాంతారం. ఈ యొక్క శాంతారం పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఎవరు చూసారా? మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ బుక్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రెగోరీ డేవిడ్ రూబర్ట్స్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఇవి కూడా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కెమిస్ట్రీ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. వాట్ ఈజ్ ద ఇప్పుడు స్టాన్స్ పిహెచ్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ వాల్యూ ఉంది కదా, ఈ పిహెచ్ వాల్యూలో పి అనేటటువంటి పదానికి అర్థం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ పిహెచ్లో పిని మనం పొటెన్షియల్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా, మరి పిహెచ్ని ఏమని పిలుస్తారంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. పిహెచ్ అంటే హెచ్ అంటే హైడ్రోజన్, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మరొకసారి హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎన్ని రకాలుగా మన క్వశ్చన్ వస్తుంది చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే జేన్ ఆస్టన్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ గివ్ హిజ్ రీజన్ టు. ఇప్పుడు ఎవరైతే న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో, ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడో అతని రాజీనామాని ఎవరికి ఇస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అతను రాజీనామా చేయాలనుకుంటే అతని రాజీనామా పత్రం ఉంటుంది కదా, అది అతను ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి క్వశ్చన్. సో ఎవరికి ఇస్తారు? ప్రెసిడెంట్కి ఇస్తారు. ఎవరైతే భారత రాష్ట్రపతి ఉంటాడో భారత రాష్ట్రపతికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒకవేళ భారత రాష్ట్రపతి రాజీనామా చేస్తే అతని రాజీనామా లెటర్ని ఎవరికి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్కి అయితే ఇస్తాడు, ఉపరాష్ట్రపతికి అయితే ఇస్తాడు. గుర్తుంచుకోండి, ఎక్స్ట్రా పాయింట్ ఇది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ బుక్ ఆథర్. మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. మరీ ఒకసారి ఇక్కడ దీనికి సంబంధించి అయితే మన క్వశ్చన్ చూడండి, ఎన్నిసార్లు ఈ యొక్క బుక్స్ అండ్ ఆథర్ నుంచి మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మైలేస్ టాన్జర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మైటై డ్యాన్స్ రిలేటెడ్ టు విచ్ స్టేట్. ఈ యొక్క మైటీ అనేటటువంటి డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది మణిపూర్కు సంబంధించినటువంటి డ్యాన్స్. మణిపూర్కి ఎన్ని డ్యాన్సులు ఉన్నాయో చూసుకోండి. మణిపూర్ అని చెప్పేసి రాసి దాని పక్కకి ఎన్ని డ్యాన్సులు ఉంటాయి అన్ని డ్యాన్సులు రాసేయండి. అట్లా అన్నీ గుర్తుంచుకున్నారంటే మనకి ఎన్ని రకాలుగా బిట్లు అడిగినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ వన్ ద దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2022. ఈ యొక్క దాదాసాహెబ్ పాల్కే అవార్డు 2022లో ఎవరికి వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి రణ్వీర్ సింగ్ అయితే వచ్చింది 83 సినిమాలకు గాను. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు చూసుకున్నట్టయితే కృతి సనన్కి అయితే వచ్చిందండి. మీ మూవీకి సంబంధించి అయితే మీకు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ యొక్క దాదా సాహెబ్ పాల్కే అవార్డు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ ఇస్ ద ఇండియన్ వన్ మెడల్ ఇన్ ఒలింపిక్ 2020 ఇన్ వెయిట్ లిఫ్టింగ్. ఇప్పుడు ఏదైతే వెయిట్ లిఫ్టింగ్ ఉందో ఈ యొక్క వెయిట్ లిఫ్టింగ్లో మెడల్ సాధించినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఎవరు? మీరాబాయి చాను. గుర్తుంచుకోండి, ఆల్రెడీ మనకు ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్ అడిగారు. ఏమని? ఏ విభాగంలో మన క్వశ్చన్ అంటే ఏ విభాగంలో మీకు అవార్డు వచ్చింది అని అడిగారు. సో ఏ విభాగంలో? 49 కేజీల విభాగంలో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమని క్వశ్చన్ అడిగారు సెకండ్ షిఫ్ట్లో? అదే రోజు సెకండ్ షిఫ్ట్లో ఈ వెయిట్ లిఫ్టింగ్లో ఎవరు అవార్డు వచ్చిందంటే ఎవరికి మెడల్ వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. చూసారా మనకి ఏ రకంగా ఆ క్వశ్చన్ తిప్పి అడుగుతారో. అందుకే ఈ ఏరియా నుంచి వచ్చింది అంటే మనము అసలు మిస్ కావద్దు, అలానే చదువుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మరొక బిట్ గుర్తుంచుకోండి, రవి దాహియాకు సిల్వర్ మెడల్ వచ్చింది రెజ్లింగ్ విభాగంలో రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పండిత్ బిర్జు మహారాజ్ ఈజ్ అవార్డెడ్ టు సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు అయితే వచ్చింది. అయితే ఇతనికి ఏ డ్యాన్స్ చేయడం ద్వారా ఇతనికి అవార్డు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఈ యొక్క పండిత్ బిర్జు మహారాజ్ అనేటువంటి పర్సన్ ఏ డ్యాన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవచ్చు. సో ఇతను కథక్ డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ అన్నమాట, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఐ యామ్ నో
మెస్సే ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ సోనూ సూద్ పబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్. ఇదొక ఈ ఆటోగ్రఫీ అనే ఈ పుస్తకాన్ని సోనూ సూద్ ఏ సంవత్సరంలో పబ్లిష్ చేశాడు అని చెప్పేసి క్వశ్చన్ అండి. సో ఇది డిసెంబర్ 2020లో పబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను ఏమైనా మిస్టేక్ చెప్పినా, ఏదైనా మిస్టేక్ అయినా కానీ 1-2 సార్లు చదవండి. ఒకవేళ నేను చెప్పినటువంటి క్వశ్చన్ ఏదైనా మిస్టేక్ అయితే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్ని పిన్ చేసి అయితే పెడతాను. సో నేను ఇక్కడ చాలా రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టాలి కాబట్టి ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా పోయి ఉంటుంది. అలా మిస్టేక్ పోతే కనుక కొంచెం పాజిటివ్గా తీసుకొని కామెంట్ చేయండి, దయచేసి నెగిటివ్గా మాత్రం ఎవరు కామెంట్ అయితే చేయకండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రూథర్ఫర్డ్ డిస్కవర్డ్ ద అటామిక్ న్యూక్లియర్ ఇన్ విచ్ ఇయర్. ఈ యొక్క రూథర్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క అటామిక్ న్యూక్లియర్ని ఏ సంవత్సరంలో డిస్కవర్ చేశారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది మే 1911లో కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో అతనికి వచ్చినటువంటి నోబెల్ ప్రైజ్, అదేవిధంగా మిగతా సమాచారం మొత్తం ఒకసారి చదవండి. అదేవిధంగా అతను మిగతా డిస్కవరీస్ కూడా చేశారు, ఒకసారి చదవండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏఆర్ రెహమాన్ వన్ ద అకాడమీ అవార్డ్ ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది 2009 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే తనకి స్లమ్ డాగ్ మిలియనర్ అనే సినిమాలో జైహో సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కు గాను ఇతనికి అవార్డు అయితే వచ్చింది. అయితే ఇతనికి పద్మశ్రీ, పద్మభూషణ్, గ్రామీ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది ఒకసారి కింద చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికైతే వస్తుందో ఆ అవార్డు కింద క్యాష్ ప్రైజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి క్యాష్ ప్రైజ్ వచ్చేసి ₹1,00,000 అయితే ఉంటుంది. మీరు ఒకసారి పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ఇవి కూడా చూసుకోండి, ఆ అవార్డుకి క్యాష్ ఎంత ఇస్తారు, అంటే క్యాష్ ప్రైజ్ కూడా ఎంత ఇస్తారు అని చెప్పేసి అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే, అల్లా జిలాలి బాయ్ రిలేటెడ్ టు విచ్ టైప్ ఆఫ్ సాంగ్. ఈ యొక్క అల్లా జిలాలి బాయ్ అనేటువంటి పర్సన్ ఏ పాటలు పాడేటటువంటి వ్యక్తి, ఇతను ఫోక్ సాంగ్ అయితే పాడతాడు. ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ మనకి ఏమడిగారు, ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగారు. ఇది రాబర్ట్ క్లైవ్ అదేవిధంగా సిరాజ్ ఉద్దౌలా మధ్య అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరు గెలుస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ మరి ఎప్పుడు జరిగింది అని చూసుకున్నట్టయితే గుర్తుంచుకోండి, 1757 23 జూన్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్లాసీ యుద్ధమే కానివ్వండి, అదేవిధంగా కాన్వాయ్ యుద్ధం, మిగతా యుద్ధాలు ఉంటాయి కదా, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, సింగిల్ సిటిజన్షిప్ అనేటటువంటిది మన భారత రాజ్యాంగంలో ఏ దేశం నుంచి తీసుకున్నారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే ఒకే పౌరసత్వం అని చెప్పేసి ఉంటుంది కదా, ఈ భావన ఏ దేశం నుంచి తీసుకున్నారని చెప్పేసి ఇది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి మనకు షిఫ్ట్ 2లో అడిగినటువంటి 25 క్వశ్చన్స్ మొత్తాన్ని అయితే నేను మీకు కవర్ అయితే చేశానండి. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద ఆరెంజ్ క్యాప్ ఇన్ IPL 2021. యొక్క ఆరెంజ్ క్యాప్ అనేది 2021లో ఎవరికి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఎవరికి వచ్చిందంటే రుతురాజ్ గైక్వాడ్కి అయితే వచ్చిందనమాట. ఇతను CSK చెన్నై సూపర్ కింగ్స్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఈ ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరైతే అత్యధికంగా రన్స్ తీస్తారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మరి పర్పుల్ క్యాప్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుంచుకోండి, ఒక పర్పుల్ క్యాప్ అనేది హర్షల్ పటేల్కి అయితే వస్తుంది. ఇతను RCBకి చెందినటువంటి పర్సన్. ఈ పర్పుల్ క్యాప్ అనేది అత్యధిక వికెట్ ఎవరు తీస్తారో వాళ్ళకైతే ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ బ్రేక్ త్రూ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎమ్మా రెడ్డుకానో అయితే గెలుచుకున్నారు. ఈమె బ్రిటిష్ టెన్నిస్ ప్లేయరు. అదేవిధంగా 2021లో చూసుకున్నట్టయితే ప్యాట్రిక్ మహోమ్స్ అయితే వచ్చింది, ఇతను అమెరికన్ ఫుట్బాలరు. అదేవిధంగా ఈ యొక్క 2022లో ఈ అవార్డుకి నీరజ్ చోప్రా నామినేట్ అయ్యాడు, గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగచ్చు. నీరజ్ చోప్రా దేనికి నామినేట్ అయ్యాడు అని చెప్పేసి, ఇట్లా ఈ యొక్క లూర్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి పర్సన్, దానికి సంబంధించింది అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అన్ఫినిష్డ్ మెమొరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యొక్క అన్ఫినిష్డ్ మెమొరీకి సంబంధించినటువంటి బయోగ్రఫీ అంటే ఆథర్ ఎవరు అని చెప్పేసి చూసుకున్నట్టయితే ప్రియాంక చోప్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మనకి బుక్స్ అండ్ ఆథర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే, నిర్మలా మేతా ఇస్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్. ఈ యొక్క నిర్మలా మేతా అనేటటువంటి పర్సన్ ఏ డ్యాన్స్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. ఈమె మణిపూరి డ్యాన్స్. ఆల్రెడీ దీని గురించి మీకు ఇదివరకే క్వశ్చన్ రావడం అయితే జరిగింది, జాగ్రత్తగా చూసుకోండి, మనకి రిపీటెడ్గా ఇట్లా వస్తుంది. అదేవిధంగా జాన్వీర్ సిస్టర్స్ అని మిగతా వాళ్ళు ఉన్నారు కదా,
వీళ్ళు కూడా ఈ డాన్స్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్లో రావచ్చు. నెక్స్ట్ షిఫ్ట్లో నిర్మల ఆమె పేరు కాకుండా ఇంకొకళ్ళ పేరు ఇచ్చేసి అడగొచ్చు. అందుకే ఈ యొక్క మణిపూర్ డ్యాన్స్కి ఎంతమందితో సంబంధం ఉందో అందరి పేర్లు గుర్తుంచుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు స్థాపించారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీని ఎస్టాబ్లిషన్ వచ్చేసి 1948 April 7 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, సో ఆ మూమెంట్లోనే ఇది కూడా ఏందని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి, ఓకేనా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్టయితే జెనీవాలో ఉంటుంది, స్విట్జర్లాండ్ అనమాట. అదేవిధంగా దీని యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి హెడ్ ఎవరు అని చూసుకున్నట్లయితే టెడ్రోస్ అని చెప్పేసి అయితే గుర్తుంచుకోండి, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయోడిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని చెప్పి క్వశ్చన్. ఇది థైరాయిడ్ డిసీజ్ అయితే వస్తుంది. అయితే దీన్ని గాయిటర్ డిసీజ్ అని చెప్పేసి కూడా వెళ్ళడం అయితే జరుగుతుందండి. అక్కడ థైరాయిడ్ డిసీజ్ ఉందా లేకపోతే గాయిటర్ వ్యాధి ఉందా అని చెప్పేసి చూసుకొని మీరైతే ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా విచ్ విటమిన్స్ ఆర్ ఫౌండెడ్ ఇన్ మిల్క్, పాలలో ఏ విటమిన్లు లభిస్తాయని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అయితే కాల్షియం, విటమిన్ డి, అదేవిధంగా పొటాషియం అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక విటమిన్ సి తప్పించి మిగతా విటమిన్స్ అన్నీ కూడా మనకు పాలల్లో ఉంటాయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోండి. అయితే అడగొచ్చు పాలలో లేని విటమిన్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ ఫర్ ద స్టేట్ కమ్ అండర్ విచ్ ఆర్టికల్. యూనియన్ అంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది కదా, అదేవిధంగా ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది ఆర్టికల్ 315 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బిస్మిల్లా ఖాన్ వాజ్ అవార్డెడ్ టు విచ్ అవార్డ్ ఇన్ 2001. చూసారా, 2001 క్వశ్చన్ అయితే అడిగారు మనకు. ఈ యొక్క బిస్మిల్లా ఖాన్ అనేటటువంటి పర్సన్ 2001 సంవత్సరంలో ఇతనికి భారతరత్న రావడంతో జరిగిందనమాట. ఇతనికి అదొకటే కాదు, చాలా రకాల అవార్డ్స్ అయితే వచ్చి ఒకసారి చూడండి కింద ఏమేమి వచ్చాయి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఏ సంవత్సరంలో వచ్చిందని అన్నీ రాశాను చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి పర్సన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్. ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే ఈ పుస్తకాన్ని రాస్తారు. అయితే ఈ యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారు అదొకటే పుస్తకం కాదు కదా, చాలా రకాల పుస్తకాలు రాశారు. ఇక్కడ కింద రాశానని చదువుకోండి, ఈ పుస్తకాలని గుర్తుంచుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లో మీకు ఉపయోగపడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద ఎస్ యూనిట్ ఫర్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ అని చెప్పేసి అన్నమాట. ఇది కూలంలో అయితే ఉంటుంది, ఒకసారి చదువుకోండి మీరు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టు కింది వాటిలో మన్మోహన్ సింగ్ రాసినటువంటి పుస్తకం పేరు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్. అయితే మనకు మన్మోహన్ సింగ్ చాలా రకాల బుక్స్ అయితే రాశారు. అయితే మనకు అడిగినటువంటి ఎగ్జామ్లో ఆన్సర్ చూసుకున్నట్టయితే చేంజింగ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మిగతాయి కూడా అయితే రాశారు కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి, పౌజ్ చేసి చూడండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్బ్రేకబుల్. ఈ యొక్క అన్బ్రేకబుల్ అనేటువంటి ఆటోబయోగ్రఫీ ఎవరిది అని చెప్పేసి క్వశ్చన్. మేరీకోమ్ తెలుసు కదా, మన భారత బాక్సర్ ఉమెన్, ఆమెకు సంబంధించింది. సో ఇక్కడ చెప్పానుగా యువరాజ్ సింగ్, అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం, సానియా మిర్జా, సచిన్ టెండూల్కర్ వీళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఒకే రోజులో అత్యధికంగా 28 పాటలను పాడినటువంటి గాయకుడు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇతను కుమార్ సాను అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? నెహ్రూ అయితే రాస్తారు. అయితే ఇక్కడ చాలా రకాలుగా ఉంది, కింద మ్యాటర్ ఒకసారి అయితే చదవండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ 2020 ఏ స్టేడియంలో బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అయితే ఇక టోక్యో ఒలింపిక్స్లో మనకి ఒక పథకం ఎక్కడ గెలుచుకున్నాడు, ఏ స్టేడియం అని చూసుకున్నట్టయితే జపాన్ నేషనల్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇందులోనే మీకు ఒక పాయింట్ చెప్తాను చూసుకోండి. అయితే నీరజ్ చోప్రా పేరు మీదుగా ఒక స్టేడియం అయితే కడుతున్నారు. ఎక్కడ కడుతున్నారంటే కాంద్రా పానీపట్ అయితే కడుతున్నారు, గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రస్కిన్ బాండ్ అనేటటువంటి రైటర్ రాసినటువంటి పుస్తకం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారండి. అయితే మనకు ఖచ్చితంగా ఆప్షన్ తెలియదు, బట్ అతను రాసినటువంటి ప్రతి ఒక్క పుస్తకం గురించి అయితే నేను కింద రాశాను చూడండి. ఇందులో అన్ని గుర్తుంచుకోండి, మనకు ఎప్పుడైనా ఈ బిట్టు పడే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పూర్తి వోల్టేజీని స్వీకరించడానికి వోల్టేజ్ మూలంలో వోల్టామీటర్ ఎలా ఉంచబడుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఒకసారి చదవండి ఫ్రెండ్స్, ఇది చదివి ఒకసారి ఆన్సర్ అయితే చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆశీర్వాద్కి ఆవాజ్ లాంచ్డ్ బై విచ్ స్టేట్. ఏదైతే ఆశీర్వాద్ అనేటటువంటి ఒక స్కీమ్ ఉంటుంది కదా, ఈ ఆవాజ్ అని చెప్పేసి స్కీము, ఇది ఏ రాష్ట్రంలో ఈ యొక్క స్కీమ్ని స్టార్ట్ చేశారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది పంజాబ్ రాష్ట్రంలో అయితే స్టార్ట్ చేశారండి, చూసుకోండి. సో మనకు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే 19 అయితే వచ్చాయి. సో మొత్తంగా మీకు చాలా రకాల క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ గ్యాదర్ అయితే చేశాను.
సో మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏం ఎడిట్ అయితే ఏం చేయట్లేదు. సో ఏమైనా మిస్టేక్ చెప్తే కొంచెం యాక్సెప్ట్ చేయండి. నేను చెప్పేటప్పటికి ఏమన్నా మిస్టేక్ అయినా, చెప్పడంలో కొంచెం డబుల్ చెప్పినా కొంచెం యాక్సెప్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద వీడియోని ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, అందుకే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. అందుకే నేను డైరెక్ట్గా అన్ని పోస్ట్ అయితే చేసేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే ప్రీవియస్గా ఎగ్జామ్స్ రాశారో మీరు ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్స్ మంచిగా రిపీట్ అయితే కనుక కంపల్సరీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. దీనికి సంబంధించి మీకు ఇంకా నెక్స్ట్ షిఫ్ట్లో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూజ్ అయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్ పీడిఎఫ్ని తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.